రెడీ అన్న? హాయ్ అన్న. హలో బ్రదర్, మీ పేరు? రామాంజనేయులు. అన్న, ఇప్పుడు ఆంధ్రాలో మార్చిలో ఎలక్షన్లు ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తాను ఎందుకంటే సంక్షేమ పథకాలు అందుతున్నాయి, బాగా డైరెక్ట్ బెనిఫిషియరీకి అమౌంట్ వస్తుంది. సో కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తాను నేను అనుకుంటున్నాను. కానీ వైఎస్ఆర్సీపీ వస్తే రాష్ట్రం మళ్ళీ వెనకబడిపోతుంది, అభివృద్ధి అనేది ఏమీ లేదు అని అంటున్నారు. అభివృద్ధి అనేది ఆడ పోయి చూస్తే తెలుస్తుంది అభివృద్ధి. ఏడుండేది మాట్లాడితే మనం ఏం తెలుస్తుంది అభివృద్ధి? అభివృద్ధి జరుగుతుంది కదా, కంపల్సరీ జరుగుతుంది కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది నేను అనుకుంటున్నాను. అంటే పథకాలు ఇస్తున్నారు కానీ ఆ పథకాలు జనాల్ని సోమరిపోతులు చేస్తున్నాయని అంటున్నారు. అంటే పథకాలు ఇస్తే పనికి ఎవరు పోవట్లేదా? పథకాలు ఒక బెనిఫిట్ వరకే ఉంటుంది కానీ పనికి పోకుండా ఎవడేమి ఉండడు. కంపల్సరీ అందరూ పనికి పోతున్నారు, అందరూ మంచిగా జరుగుతుంది, లబ్ధి చెందుతుంది కాబట్టి మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్సీపీ వస్తుంది. అన్ని పథకాలు ఇవ్వనవసరం లేదు, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ పథకాలు ఇస్తున్నారు. మళ్ళీ ప్రతిపక్షాలు మళ్ళీ వేరే పథకాలు ఇస్తే మనం ఇంకా దానికంటే బెటర్గా ఇస్తామంటున్నది కదా పథకాలు. అప్పుడు శ్రీలంక జింబాబ్వేలు కావా? ఏంటంటే బ్లేమ్ చేయాలి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తే ఇది అవుతుంది అనుకుంటున్నారు. అలాంటప్పుడు మేమేమి ఏమో వాలంటీర్లు తీసేస్తాం, అన్ని తీసేస్తామని చెప్పండి. సో కాబట్టి ఏమంటున్నామంటే మనం అనుకున్నంత ఈజీగా ఏం లేదు. అక్కడ బెనిఫిషియర్ లబ్ధి చెందుతున్నాడు కాబట్టి కంపల్సరీ మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అభివృద్ధి అనేది లేదు, డెవలప్మెంట్ అనేది లేదు, రోడ్ లేదంటున్నారు. మా దగ్గర అయితే రోడ్స్ బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. మళ్ళీ కొన్ని చోట్ల బాగలేక ఉండొచ్చు, అన్నీ మొత్తం బాగా జరిగినాయని నేనే ఒప్పుకోవట్లేదు. కానీ ఉండొచ్చు, ఒక్కోసాట జరిగి ఉండొచ్చు, జరగపోయి ఉండొచ్చు. కానీ మాకు తెలిసిన ప్రాంతాల్లో మటుకు బాగా డెవలప్మెంట్ బాగుంది. గ్రామ సచివాలయాలు కానీ, ఒక సెంటు పేద ప్రజలకి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, స్థలాలు కానీ, ఇల్లు కట్టేయడం కానీ ఇవన్నీ జరగడం వల్ల ప్రభుత్వం బాగా అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వం అయితే ఎక్సలెంట్గా చేస్తుంది నాకు తెలిసినంత వరకు. వైసీపీ పాలనలో రౌడీజం పెరిగిపోయింది, అవునా కాదా? రౌడీజం ఏం పెరగలేదు. రౌడీజం ఎందుకు పెరుగుతుంది? రౌడీజం అనే పదానికే మీనింగ్ లేదు. ఇప్పుడు తెలంగాణలో అయినా ఎక్కడైనా కానీ రాష్ట్రము అభివృద్ధి చెందుతున్నాయి, ఏ రాష్ట్రాల్లో అయినా కానీ. ఏమంటే ప్రతిపక్షాలు అవన్నీ చెప్పుకుంటుంటాయి కాబట్టి ఏడో ఒక్కసారి ఆరోకూర జరిగిన దాన్ని బేస్ చేసుకొని మాట్లాడడం తప్పది. మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. అంటే ఎవరైనా ఎదురు మాట్లాడినా, అంటే అధికార పార్టీకి ఏదైనా ఎదురు మాట్లాడినా జైళ్ళు, శిక్షలు, కేసులు అవుతున్నాయి వాళ్ళ మీద. ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడంలో తప్పేం లేదు. ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా దారుణంగా తిట్టడము, సీఎం పోస్ట్కి గౌరవించాలి. సీఎంని ఎటు పడితే అటు మాట్లాడితే కేసులు అవుతాయి, కంపల్సరీ అవుతాయి. నేను మాట్లాడినా కూడా కేసు అవుతుంది. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, జగన్ మాట్లాడినా కూడా కేసు. ఒక పదవిలోకి వచ్చిన తర్వాత పదవికి గౌరవం ఇవ్వాలి. అది ఎవరైనా, ఏ ప్రజలైనా కానీ. నీకు ఆయన ఇంత ఇష్టం లేదబ్బా, ఆయన ఇష్టం లేనప్పుడు నువ్వు 10 ఓట్లు 20 ఓట్లు లేపి ఆ పార్టీని ఓడగొట్టు నువ్వు, నీ చేతనైతే. అంతేగాని ప్రభుత్వాన్ని అంటే విమర్శించు, సబ్జెక్ట్ పరంగా విమర్శిస్తే ఎవరేమీ దానికి అబ్జెక్షన్ చేయరు. ఎటు పడితే అటు మాట్లాడితే ప్రభుత్వాలు ఏమి ఊగ్నే ఉండవు, కంపల్సరీ కేసులు పెడతాయి, అది ఏ ప్రభుత్వం అయినా కానీ. జనసేన టీడీపీ పొత్తును ఎలా చూస్తున్నారు? అంటే వాళ్ళకి ఇది లేదు కాబట్టి పొత్తులు పెట్టుకుంటున్నారు. మళ్ళీ ఏదైనా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఎవరెవరు సింగిల్గా రావచ్చు కదా. సింగిల్కి వస్తే అప్పుడు తెలుస్తుంది కదా ఎవరు స్టామినా అయింది, ఎవరిది ఎంత ఉంటుందో. సో కాబట్టి ఏంటంటే జనసేనకి ఆయన మోయలో ఈయన పల్లకి ఇద్దరు కలిపి పల్లకెళ్ళి మోస్తున్నారు. ఎవరు సీఎం అవుతారో తెలియదు. మళ్ళీ జనసేన కార్యకర్తలంతా ఏం చేయాలా? చంద్రబాబు నాయుడు పల్లకి మోయాలా? సో కాబట్టి ఏముందంటే వాళ్ళకి స్టాండ్ లేదు. సో కాబట్టి దీనికి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతాయి ఇవన్నీ. అంటే వాళ్ళిద్దరు కలిసి అధికార పార్టీని ఓడిస్తాయనే ఒక ఉంది. ఓడించలేవు అధికార పార్టీని ఇప్పుడైతే ఈ బేస్లో అయితే ఓడించలేవు. నెక్స్ట్ ఎలక్షన్స్కి అయితే ఉండొచ్చేమో కానీ ఈ టైంలో అయితే కంపల్సరీ వైఎస్ఆర్సీపీని ఓడించే సత్తా ఏ పార్టీకి లేదు. వైసీపీ 175/175 అంటుంది. మా లీడర్ అన్నాడు కానీ 175 రాకపోవచ్చు, కానీ 120 ప్రభుత్వాన్ని అయితే అధికారంలోకి ఫామ్ చేస్తుంది గవర్నమెంట్, కంపల్సరీ చేస్తుంది. లోకేష్ గారు యువగలం పాదయాత్ర ముగించుకున్నారు, ఆ పాదయాత్ర సక్సెస్ఫుల్ అయింది. దానివల్ల వైసీపీ అధికారం కోల్పోయే ఛాన్స్ ఏమైనా? ఇప్పుడు అక్కడ శూన్యత లేదండి. శూన్యత ఉందని వాళ్ళు అనుకుంటున్నాం కానీ శూన్యత లేదు. నువ్వు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా తిట్టడం, వ్యక్తిగతంగా విమర్శించడం ఇది చేస్తున్నావు తప్ప నీ సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడండి. సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడి నీ ప్రభుత్వం ఏం చేస్తుంది, నువ్వు వచ్చిన తర్వాత ఏం చేస్తావు అని చెప్పండి. మీ ఇప్పుడు 3 ఉన్నారు, 3లో ఎవరు సీఎం అవుతారో చెప్పండి. జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పండి. అవన్నీ చెబితే ప్రజలు ఆలోచిస్తారు. ప్రజలు ఇంకో జనసేన కార్యకర్తలు జనసేన పార్టీకి ఓటేరు, టీడీపీ పార్టీకి ఓటేరు, అవన్నీ వైఎస్ఆర్సీపీకి పడతాయి ఓట్లన్నీ. అంటే వైసీపీ పాలనలో కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ మాట తీరు కానీ, బూతులు కానీ, రౌడీజం కానీ ఎక్కువ అయిపోయింది. అదే బూతులు ఎవరు మాట్లాడినా బూతులు తప్పేలా. కానీ నేనేమంటున్నా అంటే ఎవరు మాట్లాడినా తప్పు,
అందుకే పార్టీ కూడా ఆలోచిస్తుంది కదా, ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఎవరికి లేదని చెప్పేసి. అందుకే సీఎం గారు అన్ని ప్రక్షాళన చేస్తున్నారు. ఇవన్నీ టార్గెట్ ఒకటి 2024 కంపల్సరీ మళ్ళీ అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు. కంపల్సరీ అధికారంలోకి వైఎస్ఆర్సీపీ కంపల్సరీ అధికారంలోకి వస్తుంది. నిరుద్యోగులకి అంటే ఇంకా కష్టం వచ్చేటట్టు చేశారు వైసీపీ పాలన. అవును, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు మనం వదిలింది కదా, అది వదిలింది. డిఎస్సీ పోస్టులు కూడా వదులుతాయంట నెక్స్ట్. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం రాలేదు. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఒకటి సాఫ్ట్వేర్ ఒకటే కాదు కదా, డెవలప్మెంట్ అంటే సాఫ్ట్వేర్ ఒకటే ఉండదు. ఇండస్ట్రియల్ ఇప్పుడు బాలానగర్ నుంచి జిడిమెట్ల సైడ్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది. ఇండస్ట్రియల్ కారిడార్ అంతా సాఫ్ట్వేర్లో ఉందా? కాదు కదా. హైదరాబాద్లో మొన్న హైటెక్ సిటీ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ వచ్చింది, కానీ ఇదంతా పాతదంతా ఇండస్ట్రియల్ హబ్ నుంచే డెవలప్మెంట్ జరిగిండేది. సో కాబట్టి ఇండస్ట్రియల్ వస్తుంది. జిందాల్ వచ్చింది, మన జేఎస్డబ్ల్యూ 10,000 కోట్లతో పెట్టుబడి పెట్టింది జమ్మలమడుగు దగ్గర. రామాయణం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, జువెలదిన్న శ్రీకాకుళం డిస్టిక్లో, మూలపేట. సో పోర్ట్లన్నీ అభివృద్ధి చెందుతున్నాయి కంపల్సరీ. మళ్ళీ అందుకే కరోనా 2 సంవత్సరాలు వచ్చింది, రావడం వల్ల కొంచెం డెవలప్మెంట్ ఆగిపోయింది. అది సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటే కాదు, అన్నీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, సంక్షేమ పథకాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఐటీ మినిస్టర్ని అమర్నాథ్ గారిని ఓన్లీ పవన్ కళ్యాణ్ తిట్టడానికే పెట్టారని. ఎట్లా ఆయన తిట్టడానికి కోసం కాదు, కానీ డెవలప్మెంట్ గురించి ఏం మాట్లాడకుండా ఆయన పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు ఆయన ఐటీ మినిస్టర్ ఉండగానే కదా ఎంఓయూలు అని కుదుర్చుకునింది వైజాగ్లో మీటింగ్ పెట్టేసి ఉంటుంది. కానీ కొంచెం పార్టీ అయినాక ఆ పార్టీ విమర్శించుకుంటారు తప్ప వ్యక్తిగతంగా ఎవరు విమర్శించుకోకూడదని నా అభిప్రాయం. మొత్తానికి వైసీపీ అధికారంలోకి వస్తుంది, అది కంపల్సరీ వస్తుంది. మళ్ళీ 120, 130 ఎక్కడ సీట్స్ వీళ్ళిద్దరు కలిసిన వాళ్ళిద్దరు కలిస్తే ఎలా భావిస్తున్నారన్న అదే మన టీడీపీ జనసేన? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడేమో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు, అక్కడ టీడీపీతో పొత్తు పెట్టుకుంటారు. అంటే స్టాండ్ లేదనే ఉందనే అర్థం దాన్ని. నువ్వు ఆడ బీజేపీతో పెట్టుకో, పొత్తు 3 పార్టీలు కలిసి రమ్మని చెప్పండి. అదిగే జగన్ 3 పార్టీలు కలిసి రమ్మండి, ఎంతమంది వస్తారు కలిసి రమ్మని అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, మీకు లబ్ధి చెందితే నాకు ఓటేయండి, లేకపోతే ఓటేయకండి చెప్తున్నాడు. ఏ సీఎం చెప్పట్లేదు అట్లా. సో అల్టిమేట్గా ప్రజలు ఈజ్ అల్టిమేట్. మళ్ళీ అందుకే ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి ప్రజలు వేస్తారని నేను అభిప్రాయంగా చెప్తున్నాం. బ్రో, నెక్స్ట్ ఆంధ్రాలో మార్చిలో ఎలక్షన్స్ ఉన్నాయి, 2024 వచ్చేసింది. సో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎవరైనా బెస్ట్. చంద్రబాబు అయితే బాగుంటుంది, ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేటు. ప్లస్ ఎందుకంటే అన్ని విధాలుగా మంచి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ను మన హైదరాబాద్లో డెవలప్ చేసింది. మంచి రింగ్ రోడ్స్ కానీ ఐటీ రంగం డెవలప్ చేసింది, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేసిందంటే మన చంద్రబాబు అని చెప్పవచ్చు 100%. అంటే చాలా వరకు ఆంధ్ర ప్రజలు జగన్ వైపే మొగ్గు చూపుతున్నారు అనిపిస్తుంది. అంటే ఆయనకున్న వైఎస్ఆర్ అనే ఒక ట్యాగ్ ఉంది కదా, దానిపైన ఆయనకు వచ్చింది అంతే తప్పితే ఆయన అక్కడ పొడిచేది ఏం లేదు జెన్యున్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఉన్న వైజాగ్ ఉన్నట్టుగానే ఉంది. ఒక కంపెనీ తెచ్చింది లేదు, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ను డెవలప్ చేసింది లేదు. ఇంకా చిన్న పెన్షన్, అమ్మ ఒడి, అంబులెన్స్కి ఇవన్నీ ఎవరికి అవసరం? అవి ఉన్నట్లే కదా. అంటే పథకాలు 5 సంవత్సరాల్లో చాలా పథకాలు పెట్టారు, మంచి బంగారం లాంటి పథకాలు పెట్టారు. అవన్నీ రోల్డ్ గోల్డ్ లేక ఇంట్లో పెట్టుకోమని పథకాలు తీసుకుపోయాయి. అంటే అమ్మ ఒడి కానీ వాలంటీర్ వ్యవస్థ అనేది అవి ఏం ప్రయోజనం లేదు బ్రో నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు మన కళ్యాణ లక్ష్మి తెచ్చిండు, రైతు బంధు, ఇప్పుడు దళిత బంధు 10 లక్షలు ఇంటింటికి ఇవ్వడం, అట్లా కొత్త స్కీమ్స్ ఇస్తే డెవలప్ అవుతాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్, ఐటీ కంపెనీస్, కొత్త కంపెనీలు తీసుకురావడం, ఆ విధంగా చేస్తే ఇప్పుడు రింగ్ రోడ్స్ ఉన్నాయి మన హైదరాబాద్లో, అట్లా అక్కడ రింగ్ రోడ్స్ రావడము, మెట్రో ఇవ్వడం, ఇవన్నీ అవైలబుల్ లేవు అక్కడ. అంటే ఇవన్నీ డెవలప్ అయితే ఆటోమేటికల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి అవి డెవలప్ చేయాలి. నువ్వు ఈ అమ్మఒడి 2 రూపాయల కిలో బియ్యము తీసుకోమని ఆయననే 2 రూపాయల కిలో బియ్యం. పథకాల వల్ల జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు. అవి చిన్నవి అవి కాదు, స్కిల్స్ అనే డెవలప్మెంట్ అనేది ఉండాలి. సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ అలాంటి డెవలప్మెంట్స్ ఉంటే, ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్స్ ఇప్పుడు వేరే దేశాలలో చూసుకో, అలాంటి స్కిల్స్ అనేవి ఉంటే ఎడ్యుకేషన్స్ ఏంది. తెలంగాణ అనేది కొన్ని ఇప్పుడు డెవలప్ చేస్తారు. మన ఐటీ రంగం అయితే ఆల్రెడీ అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి దాన్ని ఇంకా మంచిగా అభివృద్ధి చేస్తాడు. ఇప్పుడు బస్సు కూడా మంచిగా అవైలబుల్ చేశారు. ఆంధ్ర చెప్పుకుంటేనే అవన్నీ వీక్నెస్ ఉన్నాయి. ఇప్పుడు రింగ్ రోడ్స్ అక్కడ లేవు, మెట్రో విధంగా లేవు, చాలా మైనస్ ఉన్నాయి అక్కడ. రోడ్ల విధంగా వచ్చాయి. వైజాగ్ నుంచి భీమిలి బీచ్ నుంచి అక్కడ ఏరియాలో చాలా వరకు ఇట్లా మొత్తం మామూలు మట్టి రోడ్లు ఉన్నాయి. కాబట్టి ఆ విలేజ్ల పరంగా మట్టి రోడ్లు ఉండకుండా మంచి రోడ్లు ఉన్నాయనుకో, కొంచెం బస్సెస్ అవైలబుల్గా ఉండాలి. ఉన్న ప్రైవేట్ బస్సులు ఎక్కువ ఉంటాయి అటు. కాబట్టి ప్రైవేట్ బస్సులు కాకుండా గవర్నమెంట్ బస్సులు ఉంటే
అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా వరకు డెవలప్ అవుతుంది. ప్లస్ మంచి ఇప్పుడు మహిళలు అనేది ముందుకు వస్తారు అట్లా. అంటే ఇప్పుడు లోకేష్ గారు యుగలం పాదయాత్ర ముగింపు జరిగింది కదా, అవును. సో దానివల్ల ఏమైనా బెనిఫిట్ ఉండవచ్చా? ఖచ్చితంగా చంద్రబాబుకు బెనిఫిట్ అనేది ఉంటుంది, కానీ ఈయన కొంచెం టంగ్ పవర్ అనేది ఎక్కువ లేదు మన లోకేష్కి. మన చంద్రబాబు అనుకో ఆయన చేస్తాడు, ఎంత చేస్తాడో అంత ఎఫర్ట్ పెడతాడు, అంత డెవలప్ అనేది ఉంటుంది పక్క. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న కూడా నాకు ఇష్టమే, వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా నాకు ఇష్టమే. చంద్రబాబు అన్నవా ఆయన బాగా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఆయన ఇంకా మంచిగా ఇప్పుడు ఫారెన్స్ కంపెనీలు ఇక్కడ వచ్చి మన మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ ఇవన్నీ మన హైదరాబాద్ చాలా వరకు డెవలప్ చేసినాయి కదా. అదేవిధంగా ఇవి కూడా అక్కడ కూడా వైజాగ్లో పెడితే మాత్రం మంచి అవైలబుల్గా ఉంది ఆ వైజాగ్ అనేది మొత్తం స్టేట్కి, ఆంధ్రాకు, ఏపీకి. ఆ విధంగా అవి తెచ్చి డెవలప్ చేస్తే మాత్రం పక్కా డెవలప్ అవుతుంది ఏపీ. టీడీపీ జనసేన పొత్తుని ఎలా భావిస్తున్నారు? అంటే ఫస్ట్ ఒక హ్యాండ్ 2 హ్యాండ్ల చప్పట్లు ఇంకా బాగా శబ్దం ఎక్కువ ఎట్లా వస్తుందో వాళ్ళిద్దరు చాలా వస్తుంది అని పక్కా. ఎందుకంటే ఇప్పుడు మొన్న 2 ఎమ్మెల్యేలు మన టీడీపీలోకి వచ్చారు. అదేవిధంగా మొత్తం 3 monthsలో వీళ్ళు బాగా రిస్క్ చేసి మంచిగా వీళ్ళు పార్టీని మంచిగా బిల్డ్ చేసుకున్నారు అనుకో, టీడీపీ పక్కా టీడీపీ రావాలి. టీడీపీ వచ్చిందంటే మంచిగా ఏ విధంగా అయినా సరే డెవలప్మెంట్. లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చిన ముందు ఇప్పుడు చాలా మారిపోయారు, కొంచెం టాకింగ్ పవర్ చాలా పెరిగింది. అంటే ఇప్పుడు యాత్ర కూడా తీసుకున్నాడు కదా, అలాంటిది చాలా వరకు గుడ్ డిసిషన్. అట్లా తీసుకున్నందుకు అంటే ప్రతి విలేజ్లో ఉన్న వృద్ధుల నుంచి యూత్ వరకు ప్రతి ఒక్కరు తనకు ఈయన హార్డ్ వర్క్ చేస్తుండు అని ముందుకు వస్తారు అందరు ఓటు వేయడానికి. వైసీపీ వాళ్ళు 175 మాయ సీట్లు అంటున్నారు. 170 ఏం లేదు కానీ 50 వస్తే చాలు, మన వాళ్ళు 100 కొట్టేస్తారు పక్క ఈసారి మన టీడీపీ. ఎందుకంటే చంద్రబాబు జైలుకి పంపించారు, ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల అండ ఉంది. ప్లస్ అనారోగ్యం కూడా చూడకుండా వాళ్ళు అంతా వరకు వచ్చారు అని అంటే చూడు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మన టీడీపీ వస్తే బాగుంటుంది. మనకు ఎక్కడైతే యువత పర్ఫెక్ట్గా ఎడ్యుకేషన్ సిస్టంలో ముందుకుంటుందో ఆ ఏరియా అనేది ఇప్పుడు హైదరాబాద్ చూసుకో, ఎక్కడెక్కడ మన స్టేట్లలో ఉన్న వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్లో బతుకుతూ ఉంటారు. దానికి కారణం ఏంది? ఎడ్యుకేషన్ అనేది. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేది బాగా డెవలప్ అయినాయి కాబట్టి ఆటోమేటికల్గా అక్కడ కూడా అసలు సాఫ్ట్వేర్ కంపెనీస్ లేవు, యూనివర్సిటీస్ ఉన్నాయి. గీతం యూనివర్సిటీ తప్ప ఏపీలో ఏది కూడా మనం చూసుకుంటుంటే అయితే పెద్ద ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే మనం చూడం, యూనివర్సిటీస్ అయినా సరే. అంటే జగన్ గారు 3 రాజధానులు ఉన్నారు కదా, 3 రాజధానులకు సపోర్ట్ చేస్తారా, ఒక రాజధానికి సపోర్ట్ చేస్తారా? అంటే ఏది ఉంటే బెస్ట్? మేబీ ఒకటి ఉంటేనే బాగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. వైజాగ్ ఉంది, దాన్ని బట్టి ఉంటే బాగుంటుంది. అంటే వాళ్ళ ఈ విధానికి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా అంటే 3 డెవలప్మెంట్ అయితే 3 ఏరియాలు డెవలప్మెంట్ అయితే అంటున్నారు. అవునవును, ఆ విధంగా తీసుకున్నా ఓకే, బట్ డెవలప్మెంట్ అనేది పక్కా ఉంటుంది. అప్పుడు 3 సీఎంలు కావాల్సి వస్తుందేమో. ఓకే.